నెల్లూరు జిల్లా వరిగొండపాడు మండలంలోని ఇరువురి గ్రామంలో ఎమ్మెల్యే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ సీనియర్ నాయకులు సిద్దు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కంటి నిద్ర కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామంలోని ప్రతి ఇంటిని వ్యక్తిగతంగా సందర్శిస్తూ కంటి పరీక్షలు చేయించి వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దు సుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదలకు కంటి చూపు అందించాలన్న గొప్ప సంకల్పంతో మా జిల్లా ఎంపీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారు చదువుకున్న పాఠశాలను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ సర్పంచ్ పాలకొల్లు భాస్కర్ రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముదిరించుకున్నావా రా ఇక్కడ నిలబడు కొద్దిగా ఎన్నికలు నువ్వు కనపడతావు. ఫోటో కూడా ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి ఆదేశానుసారం కంటిన్యూత్ర ప్రోగ్రాం మీద ఎంపీ గారి ద్వారా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విరువురికి తీసుకొచ్చి ఈ బస్సును వచ్చేసి ఇక్కడ నుంచి ఊర్లో నుంచి అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ పరిశీలన చేసి కంటి అద్దాలు ఇప్పించడం జరిగింది. అదే కాకుండా ఈ ఊర్లో ఉన్న సమస్యలు కూడా వచ్చేసి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసేదానికి మా వంతు కృషి మేము చేయగలమని నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఎంపీ గారి ఆదేశాలనుసారం ఈరోజు వరికొండపాడు మండలం ఇరువురి గ్రామంలో కంటి పరీక్షలు చేసి అందరికీ ఇరువురి గ్రామ పంచాయతీలు అందరిలో చేసి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి అవసరమైన కంటి అద్దాలు వచ్చేసి పెంచడం జరిగింది. అదే కాకుండా వచ్చేసి ఈ ఊరికి వచ్చేసి కావాల్సిన నిధులు ఏదన్నా ఉంటే వాటర్ ప్లాంట్ అటువంటి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా వచ్చేసి మన సర్పంచ్ భాస్కర్ రెడ్డి ద్వారా దీన్ని వచ్చేసి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయగలం.